మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఉన్నది. ఆ యజమాని తన దాసుల్ని పిలిచి వారికి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. అందరికి 5 ఇవ్వచ్చు కదా, లేకపోతే అందరికి 2 ఇవ్వచ్చు కదా, లేకపోతే అందరికీ 1 ఇవ్వచ్చు కదా. ఎందుకు దేవుడికి ఆ పక్షపాతం? దేవుడు అన్యాయస్తుడు. వాళ్ళకేమో 3 మేడలు ఉన్నాయి, నాకేమో 1 మేడ కూడా లేదు. వాళ్ళకేమో 5 కార్లు ఉన్నాయి, నాకేమో సైకిల్ కూడా లేదు. ఏంటండి, వాళ్ళేమో ఏసీలో ఉంటారు, నాకేమో ఫ్యాన్ కూడా లేదు అని అనుకుంటుంటాం కదండి మన మనసులో. అనుకోలేదు ఎప్పుడు? అనుకోలేదా? ఒకే కాలేజీలో చదివారు, ఒకేసారి పాస్ అయ్యారు, ఆయనకు ఉద్యోగం వచ్చింది, నీకు రాలా. ఎందుకు మేడలు మిద్దెలు కొందరికి ఉన్నాయి, ఎందుకు గుడిసెలు ఉన్నాయి మాకు? ఈయన అనుమానం మీకు ఎప్పుడు రాలేదా? ఏంటండి, దేవుడు పక్షపాతా? మరి లోకంలో అందరూ సమానంగా ఉండాలని చెప్తూనే ఉంటారు, అందరూ బాహో సర్వజనే సుఖీ భవ అంటూనే ఉంటారు, కానీ చేస్తూనే ఉంటారు. యేసయ్య బిడ్డలకి కూడా కష్టాలు, కన్నీరు, బాధలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి కారణం? ఒకటి, మనల్ని ఆయన పరిశోధించడానికి, ఒకటి మనల్ని ఆయన పవిత్రపరచడానికి. కానీ మీరు ఆలోచించి చూస్తే ఒక నిజమైన క్రైస్తవుడికి ఆశీర్వాదాలు కష్టాలనే రెక్కల మీద వస్తాయంట. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయటండి? కష్టాలనే రెక్కల మీద ఆశీర్వాదాలు నీ ఇంటికి వస్తాయంట. మనకు కష్టాలు వద్దు అంటే ఆశీర్వాదాలు లేవు. ఇతనికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడికి 2 తలాంతులు ఇచ్చాడు, వాడికి 1 ఇచ్చాడు. అక్కడ మీరు చదివితే ఎవని సామర్థ్యతను బట్టి వారికి ఇచ్చాడు. పక్షపాతం కాదు అక్కడ, వాడికి సామర్థ్యానికి తగినట్టుగా ఇచ్చాడు అంతే. అంటే అందులో వ్యత్యాసం కాదు. అలాగే దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎవని సామర్థ్యతను బట్టి వాడికి ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినోడికి వాడు 5 హ్యాండిల్ చేయగలడు అని నమ్మాడు. 2 తలాంతులు ఇచ్చినోడికి 2 ఇచ్చాడు. 1 తలాంతు ఇచ్చినోడికి 1 ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినోడు 5 చేశాడు. కాబట్టి ఏమన్నాడు ఆయన్ని? బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు ఇచ్చినోడు 4 చేశాడు. ఏమన్నాడు ఆయన్ని? బలా నమ్మకమైన కొంచెము నమ్మదాసుడా అన్నాడా? లేదే. 5 తలాంతులు ఇచ్చినోడిని ఎలా మెచ్చుకున్నాడో, 5ని 5 చేసినోడిని ఎలా మెచ్చుకున్నాడో, 2 చేసినోడిని కూడా అలాగే మెచ్చుకున్నాడు. 1 చేసినోడు ఇంకొకటి సంపాదించుంటే ఏమని ఉండేవాడు ఆయన్ని? బలా నమ్మకమైన మంచి దాసుడా అనేవాడు. కానీ వాడు దాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు, పాతి పెట్టాడు. చూడండి, మనందరికీ కూడా దేవుడు రకరకాల తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. అందరికీ ఇచ్చింది ఒకటి ఉందండి మనకి. చెప్పండి, వాడు కోటీశ్వరుడైనా కూటికి లేనుడైనా వాడికి వీడికి కూడా ఇచ్చాడు దేవుడు. ఏంటి చెప్పండి? ఏంటండి? ఆయుష్. ఆయుష్ ఏ డాక్టర్ ఇవ్వలేడు. నీ ఆయుష్ ఎవరు తీయనూ లేరు, నీకు ఇవ్వనూ లేరు. నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. చూసారా, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. ఎంతకాలమో అది కొలిచిచ్చాడు. ఎవరికి ఎంతకాలం ఇచ్చాడో ఆయన ఇష్టం వచ్చినట్టు ఇచ్చాడు. కానీ ఆయుష్ ఇచ్చాడు. దేవుడు మనందరికీ శరీరం ఇచ్చాడు. అందరికీ శరీరం ఇచ్చాడు. ఈ శరీరం ఎంత ఆశ్చర్యకరమైనదో ఆ రోజు దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. సూర్యచంద్ర నక్షత్రాలతో పోల్చుకుంటే నేను ఎంతటి వాడిని, కానీ నన్ను ఇంత అద్భుతంగా నీవు సృష్టించావు, నా తల్లి గర్భములో పిండము కొన్నప్పుడే నీవు నన్ను చూశావు అని ఆశ్చర్యపడ్డాడు. మన శరీరం ఒక అద్భుతమైనదండి. దేవుడు ఎంత చక్కగా మన శరీరాన్ని, అవయవాలను సృష్టించాడో మనం నిజంగా గుర్తిస్తే ఈ శరీరాన్ని పాపం కోసం వాడం, సాతానికి అప్పచెప్పం, అల్పకాల పాప భోగాలకు లొంగదీయం. దేవుడిచ్చిన శరీరాలను అనేకులు పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు శరీర ఇచ్చలకు చోటిచ్చి ఈ రోజున ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ చిన్న ఆ సెల్ ఫోన్లోనే పనికిమాలని అన్నీ చూసి మెదడంతా పాడు చేసుకుంటున్నారు. చక్కగా చదువుకోరా కాలేజీకి వెళ్ళని పంపిస్తే కాలేజీకి వెళ్ళి లెసన్స్ చదవడానికి బదులు
ఆ హాస్టల్ రూమ్స్లో ఆ ఫ్రెండ్స్తో చేరి అపవిత్రమైన నగ్నమైన దృశ్యాలు చూస్తూ మనసంతా పాడు చేసుకొని, హృదయమంతా చెడగొట్టుకొని, చదువు మీద మనసు పెట్టలేక ఒక విధమైన డిప్రెషన్కి గురైపోతున్న వాళ్ళెందరో యవ్వనస్తులు ఉన్నారు ఈ దినాన్ని. పొగ త్రాగటం వల్ల తమ శరీరాలను పాడు చేసుకునే వారు ఉన్నారు. మద్యం సేవించడం వల్ల శరీరంలోని అవయవాలన్నింటినీ పాడు చేసుకుంటూ ఉన్నారు. కోపంతో అనేకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మనందరికీ శరీరాన్ని ఇచ్చాడు. కోటీశ్వరుడికి 4 కళ్ళు ఇవ్వలేదు, ఆయనకి 2 కళ్ళే, మనకి 2 కళ్ళే. అంతేనండి. లక్షాధికారి ఇంట్లో పుట్టిన బిడ్డకి ఎట్టుంటాడో ఆ గుడిసెలో పుట్టిన బిడ్డ కూడా అట్టగా ఉంటాడు. అదే పసిబిడ్డ, అందంగా, మచ్చలు లేకుండా, గీతలు లేకుండా, చక్కటి రూపం. ఇంకా చెప్పాలంటే ఎంత కళగుంటారో ఒక్కొక్కసారి. పేదలకు పుట్టిన బిడ్డలను నేను చూస్తుంటే, మా సంఘంలో చాలామంది పేదలే ఉంటారు ఎక్కువ, కానీ వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ పిల్లల ముఖాల్లో ఎంత కళ ఉంటుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు వాళ్ళ పిల్లల మీదకి వచ్చాయి. ఈ రోజున ఎంతోమంది తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు, తమ ఆయుష్ను వ్యర్థపరుచుకుంటున్నారు. 24 గంటలు సమయం ఇచ్చాడు దేవుడు, అందరికీ 24 గంటలు ఇచ్చాడు. ఆ 24 గంటల్లో సద్వినియోగపరుచుకునేవాడు గొప్ప వాటిని సాధిస్తున్నాడు, దుర్వినియోగపరుచుకునేవాడు తన బ్రతుకులు ఏమీ సాధించేవాడిగానే మిగిలిపోతున్నాడు. నేను పాస్టర్ గారిని కదండి, చాలామంది వచ్చి నా దగ్గర ఇవాళ నా పుట్టినరోజు అండి అని అంటారు. నేను మొదటి ప్రశ్న అడుగుతానంటే ఎందుకు పుట్టావు అని అడుగుతాను. కొంచెం బాధపడతా కూడా, ఎందుకు పుట్టావు అంటాడు. ఏం కాదు, ఎందుకు పుట్టావు? దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఈ లోకంలో పుట్టించాడు. ఆ ఉద్దేశాన్ని నీవు ఎరిగితే నీ జీవితం ధన్యమవుతుంది. రెండో ప్రశ్న అడుగుతాను, ఎంత నీ వయసు అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటారు. ఏం సాధించావు అని అడుగుతాను. రెండో ప్రశ్న ఏంటంటే 20 ఏళ్లలో ఏం సాధించావో, 30 ఏళ్లలో ఏం సాధించావో, 50 ఏళ్ళు వచ్చాయి నీ బ్రతుకులో ఏం చేశావో అని మీరు ఇంటికి వెళ్ళి ప్రశ్న వేసుకోండి. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. 10వ అధ్యాయము 3వ వచనం అండి. తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమించబడి 22 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాలు జడ్జిగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? 22 సంవత్సరాల్లో అతనికి 30 మంది కుమారులు ఉండిరి. 30 గాడిద పిల్లల్ని ఎక్కి వారు తిరిగేడివారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వారికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కానానులో పాతిపెట్టబడెను. అయిపోయింది బయోగ్రఫీ. 3 లైన్లో జీవిత చరిత్ర అయిపోయింది ఆయనకి. 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఎంతమందికి న్యాయం చేశాడు? ఎన్ని కేసులలో జయం చూశాడు? ఎంతమందికి కొరకు వాదించాడు? ఎన్ని ఘనకార్యాలు చేశాడు? ఎన్ని సాధించాడు? ఏం లేదు, 30 మంది కొడుకులను కన్నాడంటండి. కొడుకులు కావాలో ఎక్కడ చూసినా ఇదే గోల. ఏమో కూతుర్లు వద్దంటారు ఏంటండి, నాకు అర్థం కాదు. నాకు 2 కూతుర్లు ఉన్నారండి, కడుపులో కొడుకుంటేటట్టు చేయండి అని ప్రార్థన అడుగుతుంటారు. మాకు కొడుకే పుట్టేటట్టు చేయండి, లేకపోతే మా అత్తగారు ఇంటి నుంచి తరిమేస్తానని చెప్పింది ఒక ఆమె. అయితే ఇదేంటో అత్తగారు తరిమేయటమేంటమ్మా కూతురు పుడితే? ఇక్కడ ఎవరైనా అలాంటి చాదస్తవాదులు ఉన్నారా? అమ్మాయిలుగా అబ్బాయే కావాలి, అమ్మాయిలు వద్దు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేవుడిచ్చిన వరం అండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. బహుమానంగా దేవుడు అమ్మాయిని ఇస్తున్నాడు కాబట్టే మనం బహుమానంగా మరి ఒక వరుడికి ఇచ్చేస్తాం. అబ్బాయిని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. అంటే స్వాస్థ్యం అంటే ఆస్తి కాదు. గవర్నమెంట్ వారు భూములు ఇచ్చినప్పుడు పిల్ల తరముల వరకు ఇది అనుభవించవలసిందే కానీ అమ్మటానికి వీలు లేదు అని ఉంటుంది వీలునామాలు. మనం అమ్మేస్తున్నాం 2 వంకరదారులు పెట్టి. కానీ అది అమ్మకూడదు, అమ్ముకోవడానికి కాదు, అనుభవించడానికి. అలాగే కుమారుల్ని మనకు సహాయకులుగా ఉండడానికి దేవుడు ఇచ్చాడు కానీ కుమారులతో వ్యాపారం చేయించుకోమని కాదు, కుమారులతో డబ్బు సంపాదించుకో, కట్నాలు సంపాదించుకో అని కాదు. కానీ ఈ రోజున అనేకులు కుమారుల ద్వారా డబ్బు సంపాదించుకుందామని కుమారులు కావాలంటున్నారు. మరి నాకు అర్థం కాదు. కానీ దేవుడు ఇచ్చిన గర్భఫలం లేక ఎందరో బాధపడుతున్న సమయంలో అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి అనడం కంటే దేవుడు ఏది నాకు అవసరమో, నాకెవరు అవసరమో వారిని ఇస్తారని సంతోషపడండి. అమ్మాయిలు తల్లిదండ్రుల్ని, ఇక్కడున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కదా, నాన్న అన్నం తిన్నావా అని అబ్బాయి అడుగుతాడా, అమ్మాయి అడుగుద్దా? అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మ ఈ చీర తీసుకొని కొడుకు కొని పెడతాడా, చీర కూతురు కొని పెడద్దా?
ఆలోచించి చెప్పండి. కొడుకు వచ్చా కొందామనుకున్నానమ్మా, అది ఊరుకోలేదమ్మా, అందుకని ఏం తేలేదమ్మా అంటాడు అంతే. ఏంటండి మరి ఎందుకు అమ్మాయిలు వద్దంటారు? అమ్మాయి ఎంత ఎంత తల్లిదండ్రులకు ఆదరణ. ఈ రోజు నేను ఎన్నో కథలు వింటున్నాను. అబ్బాయిలు వదిలేశారండి నన్ను, నా కొడుకులందరూ వదిలేశారండి, నా కూతురు పెంచుకుంటుందండి నన్ను, నా కూతురు చూసుకుంటుందండి, ముసలిదాన ఫోన్ తోసేశారండి, కూతురింటో చేరానండి, నా కూతురు ప్రవర్తన బట్టి మా అల్లుడు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడండి. ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు చూడండి. కొడుకులో అనే వాళ్ళకి కొడుకులు పుడితే మంచిదే. కొడుకులను పుడితే కొడుకుల్ని దేవుని కొరకు పెంచండి, గాడిదలు కొనివ్వకండి. వాళ్ళకి 30 మంది కొడుకుల్ని కన్నాడంట, 30 గాడిద పిల్లల్ని కొనిచ్చాడంట. అంటే యమహాలు అన్నమాట అండి. మరి అప్పుడు యమహాలు లేవు కదా, అది గాడిదలు కొనిచ్చాడు అన్నమాట తిరగటానికి. ఆ 30 గాడిదలు వేసుకొని 30 ఊర్లు తిరగటమే వీళ్ళ పని అంట. జబర్దస్తి. నేను ఎవడనుకున్నావు, యాయిరు కుమారుణ్ణి కట్టో డబ్బులో, లేకపోతే మా నాన్న చెప్పి కేసు పెట్టిస్తా అని జబర్దస్తి చేస్తున్నారు అంతే. పిచ్చుకొక్కల్లా తిరుగుతున్నారు 30 మంది కొడుకులు. వాళ్ళని గద్దించుకోలేదు, వాళ్ళని దారిలో పెట్టుకోలేదు, వాళ్ళని ఒక్కడిని కూడా ప్రయోజకుడిగా చేసుకోలేదు. 30 మందికి 30 గాడిదలు కొని ఇచ్చి 30 ఊర్లు ఇచ్చి తిరగండ్రా అని చెప్పి ఏం చచ్చాడంట. ఏంటండి ఇదా జీవితం? ఇదా జీవితం? నువ్వు చచ్చిన తర్వాత నీ వంశం, నీ కుమారులు కుమార్తెలు నిన్ను కొనియాడాలి. నీవు మిగిలిన ఆశీర్వాదాలు వారి ద్వారా కొనసాగాలి. చాలామంది వారి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు, వారికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవడం లేదు, వారికి ఉన్న ఉద్యోగాల్లో ఏం సాధించలేకపోతున్నారు. వారికి ఇచ్చినటువంటి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఏదన్నా చచ్చేలోగా నేను సాధిద్దాం, చరిత్రలో మిగిలేటట్టుగా చేద్దామని ఆలోచన చేయటం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి 24 గంటల సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. కానీ ఈ రోజున అనేకులు దేవుని ఇచ్చిన ఆయుష్ విషయంలో, సమయం విషయంలో, డబ్బు విషయంలో, శరీరం విషయంలో, కుటుంబం విషయంలో అపనమ్మకస్తులుగా ఉన్న మూలాన దేవుని ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. ఈ రోజున మనం సజీవులుగా మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి యాక్సిడెంట్ అయ్యి ఒకడు చచ్చిపోతున్నాడు, ప్రతి 5 నిమిషాలకు కాబోరు ఆత్మహత్య చేసుకుని ఒకళ్ళు చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుడి కోసం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున ఒక నిబంధన చేయాలి. దేవునికి నీ చేతుల్లో ఉన్నదాన్ని అప్పచెపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. అవసరత ఏంటో దేవునితో చెప్పండి. నా అప్పులు తీరాలయ్యా, నా జబ్బుల నుంచి నాకు స్వస్థత కావాలయ్యా, నా బిడ్డలు మారాలయ్యా, నా యజమాని తాగుబోతుకున్నాడయ్యా, నా యజమానిని మార్చు నాయన, నా బిడ్డల్ని మార్చు నాయన, నాకు కన్నీటి ప్రార్థన దయచేయ్యా, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించు నాయన, నా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయి ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు దయచేయ్యా. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని తప్పుడు స్నేహాలు చేస్తున్నావేమో, ఇంటర్నెట్లో అపవిత్రమైన బొమ్మలు చూస్తూ మనసును పాడు చేసుకుంటూ చదువులో ముందుకు సాగలేక తల్లిదండ్రులకు వేదన కలుగు చేస్తున్న వాడికి ఉన్నావేమో. పశ్చాత్తాపడు, ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను ప్రయోజకుడిగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల హస్తాలు చూడు నాయన. నీ గాయపడిన హస్తముతో ఆ హస్తాన్ని పట్టుకొని వారిని లేవనెత్తు నాయన. వారు పడిన గోతుల్లో నుండి లేవనెత్తము, వారు పడిన కష్టములో నుండి లేవనెత్తము, వారి పడి ఉన్న వ్యాధిలో నుండి లేవనెత్తము, వారు ఉన్నటువంటి జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి బండపై మా పాదములు స్థిరపరచు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నమాట అక్షరాల ఈ రాత్రి మా ఒక్కొక్కరి పట్ల నెరవేరటానికి, మా ఉద్యోగాల్లో, మా కుటుంబాల్లో, మా చదువుల్లో, మా జీవితాల్లో, ప్రతి విషయంలో దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడు ఈలాగ ఉండును అని మా చుట్టూన్న వారు విస్తుపోన్నట్లుగా నీ ఆశీర్వాదాలు అనుభవించుటకు సహాయము చేయి నాయన. మా శాపాన్ని సులువులో కొట్టివేస్తున్నావు, మా పాపానికి పరిహారం చేస్తున్నావు. వాటికి మా మీద ఎటువంటి అధికారం లేకుండా మా జీవితాలను నీకు సమర్పించుకుంటున్నామయ్యా. ఓడిపోయిన సాతాను చూసి మేము భయపడేవాడిగా కాక వాడి తలకును శీఘ్రముగా మా కాళ్ళ క్రింద చితకదొక్కిస్తున్నామని ఎరిగి అపవాదిని ఎదురించుటకు సహాయం చేయము. మా జీవితాల్లో నిన్ను రాజుగా ప్రతిష్ఠించుకొని నీ అడుగు జాడల్లో నడవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము తండ్రి.
ఇక్కడ ప్రార్థిస్తూ ఉండగానే ఇక్కడ నిలువబడి ఉన్న వారి శరీరాల్లో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. అది ఎయిడ్స్ రోగమైనా, అది క్యాన్సర్ అయినా, అది బీపీ షుగర్ అయినా, అది థైరాయిడ్ సమస్య అయినా, అది మరి ఏ విధమైన లివర్ కిడ్నీల ప్రాబ్లం అయినా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్న దేవా, నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగజేయము నాయన. ఆర్థికమైన ఇబ్బందుల్లో, కరువులో, ఉద్యోగములు లేక, రాబడి లేక, పంటలు వేస్తే పండక, చేసిన ప్రయాస వృధమైపోయే, చిల్లి సంచిలో వేసినట్టు సంపాదనున్న ప్రతి శాపాన్ని ఈ రాత్రి కొట్టివేయుచున్నాము తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడినట్లుగా ఈ రోజు నుంచి మా కష్టార్జితాన్ని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఆశీర్వదించిన ఆయన అది సరిపోగా మిగిలినట్లుగా చేయము తండ్రి. మా హృదయ వాంఛలు తీర్చే దేవుడవు. నాకు కుమారుడు కావాలి, నాకు కుమార్తె కావాలి, నా బిడ్డకు వివాహం కావాలి, నా కుటుంబం కట్టబడాలని ఏ తల్లి గుండెల్లో, ఏ తండ్రి గుండెల్లో ఏ కోరికలోనో చూచేదేవా, వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణం చేసినందుకు వందనములు తండ్రి. నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమన్నావు. నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా సహాయం చేయము. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచునన్నావు. ఇప్పుడే మా హృదయాలలో ఒక క్రొత్త కార్యాన్ని జరిగించావని, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించావన్న నమ్మకంతో ఇక్కడ నుండి మేము వెళ్ళడానికి, దినాభివృద్ధి పొంది మిక్కిలి గొప్పవారగు వరకు నీ చేత ఆశీర్వదించబడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ భూలోకంలో కలుసుకున్నట్టుకు అవకాశములు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హరి ప్రేమదారా
శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.